హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసా. అదేంటంటే గోంగూర చికెన్ రెస్టారెంట్ స్టైల్లో స్పైసీగా యమ్మీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. మరి వీడియోలో వెళ్ళిపోదామా? ముందుగా 1 కిలో చికెన్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకుంటే స్మెల్ నీసు వాసన రాకుండా ఉంటుంది. అలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్లో తగినంత ఉప్పు, ఒక 1.5 స్పూను కారం, కొద్దిగా పసుపు తగినంత వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్, నేను దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకుంటానంటే నేను ఫ్రెష్గా చేసుకుంటాను, ఎప్పటికప్పుడే తయారు చేసుకుంటాను అన్నమాట. అది ఎలా అంటే అల్లం వెల్లుల్లి నెక్స్ట్ అందులోనే మసాలా దినుసులు వేసేసి వెంటనే పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, అది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా చేసుకొని స్టోర్ చేసుకోను, వెంటనే చేసుకొని వేసుకుంటాను. అలా వేసుకుంటే కూరలు చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగా వస్తుంది. అలా చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఒక 3 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న ఆనియన్స్లో మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని కలుపుకోవాలి. చికెన్ బాగా బాగా వేపుకుంటేనే దాంట్లో నీసు వాసన అంతా పోయి చాలా బాగుంటుంది. నేను ఇందులో ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను, ఎందుకంటే టమాటా ఎక్కువ వేసినా గోంగూర వేస్తాను కాబట్టి పులుపు వస్తుంది. మళ్ళీ అందుకనే నేను 1 టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ అనిపించి నేను మళ్ళీ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా వేసుకొని బాగా కలపాలి. కలిపేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి, ఎందుకంటే టమాటా వేగాలి కదా, లేదంటే ముక్కలు ఉండిపోతుంది, పచ్చిగా ఉంటుంది. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇందులోని నేను ముందుగా గోంగూర బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఈ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న గోంగూరని ఈ చికెన్లో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ప్రతి మొక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి, గోంగూర అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి నేను కారం సరిపోదు కదా, నేను గోంగూర వేసాను, అందుకనే ఒక 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత ఒక కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, తక్కువగా ఉందని. అవి వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత చూడండి ఇలా మగ్గాలి, దగ్గర కావాలన్నమాట గోంగూర వేసిన తర్వాత. ఇలా అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. కొద్దిగా వాటర్, ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కానీ నేను వాటర్ ఎందుకు పోసానంటే కొంచెం ఉడికితే గ్రేవీ బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది, పచ్చివాసన కూడా రాదనమాట. అందుకని నేను కొద్దిగా వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని కలుపుకొని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. ఇలా ఉంచిన దాంట్లో ఒక 5 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, ఈ 2
ఇలా వేసుకుంటేనే దీని ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. దీని ఫ్లేవర్ వచ్చేసి మంచి స్మెల్ వస్తుంది. అదే మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే అంత ఫ్లేవర్ మనకి రాదు. చేపల్లో అయినా చికెన్లో అయినా ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కొద్దిగా 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను నేను. ఇలా వేసుకొని కలుపుకొని కొంతసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేస్తే స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోయింది. ఎంతో యమ్మీగా టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ గోంగూర రెడీ. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా గోంగూర చికెన్ తయారు చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ నేను సండే స్పెషల్ ఇది చేసుకున్నాను. దీంతోపాటు వెజ్ బిర్యానీ చేశాను అన్నమాట. ఈ బిర్యానీతో ఈ చికెన్ వేసుకొని తింటే ఉంటుంది చాలా యమ్మీగా టేస్టీగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.